అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ నల్గొండ. ఇప్పుడు మనము మోస్ట్ కామన్ టాపిక్ అనీమియా అంటే బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉండడం, దాని గురించి తెలుసుకుందాం. సో బ్లడ్ పర్సంటేజ్ నార్మల్గా మనము ఇండియన్ సినారియోలో అయితే మేల్స్కి 14 to 15 నార్మల్గా, ఫీమేల్స్కి 12 అబోవ్ నార్మల్గా కన్సిడర్ చేస్తూ ఉంటాము. సో యూజువల్గా మైల్డ్ అనీమియా అంటే మైల్డ్ అనీమియాని 10 నుంచి 15 మధ్యలో హిమోగ్లోబిన్ ఉన్నట్లయితే మైల్డ్, 7 to 10 మధ్యలో ఉంటే మోడరేట్, 7 కంటే బిలో ఉంటే సివియర్ అనీమియా కింద మనం పరిగణిస్తాం. సో మెయిన్గా ఈ అనీమియా అంటే బ్లడ్ తక్కువగా ఉండడానికి గల కారణాలని మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఒకటి మెయిన్గా ఏమైనా బ్లడ్ లాస్ ఉందా, రెండోది ఏమైనా న్యూట్రిషనల్ అనీమియా ఏమైనా ఉందా. సో బ్లడ్ లాస్ యూజువల్గా ఫీమేల్స్లో అయితే మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్స్ అప్పుడు బ్లడ్ లాస్ ఏమైనా ఎక్కువ అవుతుందా, ఒకటి. కొంతమందికి మోషన్లో మెలినా అండ్ బ్లీడింగ్ పిఆర్ అంటే మోషన్లో బ్లడ్ రావడం కానీ, యూరిన్లో బ్లడ్ రావడం కానీ, కొంతమందికి వామిటింగ్స్లో బ్లడ్ రావడం, కొంతమందికి కాఫ్లో హిమోప్టసిస్ బ్లడ్ రావడం కానీ, ఇలాంటి బ్లడ్ లాసెస్ ఏమన్నా. ఇంకోటి అక్యూట్ ట్రామా, ఏదైనా మామూలుగా యాక్సిడెంట్ కానీ ఏదైనా బ్లడ్ లాస్ అవ్వడం. సో బ్లడ్ లాస్ ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి. బ్లడ్ లాస్ ఏం లేదు అనుకుంటే ఏమైనా న్యూట్రిషనల్ అనీమియా ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఏమన్నా బోన్ మ్యారోలోనే బ్లడ్ ప్రొడక్షన్ తక్కువ ఉందా, ఏమైనా మ్యాలిగ్నెన్సీస్ ఉన్నాయా అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ఎక్కి అని చాలామంది అంటుంటారు. అది కాదు కరెక్ట్ అయిన పద్ధతి. ఫస్ట్ రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ట్రీట్ చేసినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో రికరెంట్ ఇలాంటివి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? యూజువల్గా బ్లడ్ అనీమియా సిమ్టమ్స్ ఏంటంటే ఫ్యాటిగ్, వీక్నెస్, కాన్సన్ట్రేషన్ లేకపోవడము, సాయంత్రం కాగానే కాళ్ళ నొప్పులు, హెడేక్, బాడీ పెయిన్స్ అండ్ ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్ ఉండకపోవడము, నీరసము, ఇవే ముఖ్యమైన సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. ఇవి రికగ్నైజ్ చేయడానికి వాళ్ళకి బాగా 7 బిలో వచ్చేదాకా కూడా కొంతమందికి అర్థం కాదు, అలాగే తిరుగుతుంటారు. అండ్ ఇంకొకటి సిమ్టమ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నది వాళ్ళ యొక్క వర్క్ నేచర్ని బట్టి ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని పనిచేసే వాళ్ళకి ఈవెన్ 7 బిలో ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తూ ఉంటారు. అదే యాక్టివ్గా తిరిగి ఎక్కువ ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి 10 బిలో రాగానే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. దాన్ని బట్టి వాళ్ళ ప్రజెంటేషన్ కూడా ఏ లెవెల్ ఆఫ్ బ్లడ్ ఉన్నప్పుడు వస్తారు అనేది కూడా వాళ్ళ యొక్క వర్క్ నేచర్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంటుంది. సో బ్లడ్ లాస్ లేదు అని అనుకున్నట్లయితే మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అండ్ పెరిఫెరల్స్ మీద చూసుకొని ఐరన్ తక్కువ ఉందా, B12 తక్కువ ఉందా, ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉందా అనే విటమిన్ లోపాలు ఏమైనా ఉన్నాయా అనేది దాన్ని బట్టి మనం కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా 10 పైన హిమోగ్లోబిన్ 10 పైన ఉంటేనే మనం ఇచ్చే ఓరల్ మెడికేషన్స్ తోటి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. 7 to 10 మధ్యలో ఉన్నట్లయితే మనము 6 months to 1 year ఓరల్ సప్లిమెంటేషన్ ఇచ్చినా కానీ ఎలాంటి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉండదు. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క డెఫిషియన్సీని బట్టి ఐరన్ ఇంజెక్షన్సా, B12 ఇంజెక్షన్సా, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్సా తీసుకున్నట్లయితేనే వాళ్ళ యొక్క బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 7 బిలో ఉన్నట్లయితే పేషెంట్ యొక్క వైటల్స్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, ఆయాసం ఉంది అనుకున్నట్టయితే ఇమీడియట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 7 బిలో ఉన్నా కానీ పేషెంట్ స్టేబుల్ ఉండి, సాచురేషన్ మంచిగా ఉండి, హార్ట్ రేట్ మంచిగా ఉండి, పేషెంట్ ఓన్లీ నీరసం తప్ప వేరే కంప్లైంట్స్ లేనట్లయితే వాళ్ళకు కూడా వాళ్ళ న్యూట్రిషన్ డెఫిషియన్సీని బట్టి మనం కరెక్షన్ చేసినట్లయితే ఐరన్ ఇంజెక్షన్స్ కానీ B12 పెట్టుకున్నట్లయితే 3 weeks to 4 weeksలో ఖచ్చితంగా వాళ్ళ బ్లడ్ పర్సంటేజ్ 10 అబోవ్ వస్తుంది. ఆ తర్వాత మనం ఓరల్ సప్లిమెంటేషన్స్ వాడినట్లయితే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. దీంతో పాటు రూట్ కాజ్ను కూడా మనము మళ్ళీ రికరెన్స్ కాకుండా ట్రీట్మెంట్ చేసుకోవాలి. అంతేగాని మోస్ట్ కామన్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ అండ్ అందరి దగ్గరికి బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ఎక్కియండి అని అంటుంటారు. ఇది మాత్రం సరైన ట్రీట్మెంట్ కాదు. ఖచ్చితంగా కాజ్ను ఫైండ్ అవుట్ చేసి మనం రూట్ కాజ్ని ట్రీట్ చేసినట్లయితే వాళ్ళు రికరెంట్గా బ్లడ్ లాస్ అండ్ అనీమియా తోటి ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్న ఈ 2 కాజెస్ బ్లడ్ లాస్ అండ్ న్యూట్రిషనల్ అనీమియా కాకుండా బ్లడ్ తక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా బోన్ మ్యారో చేసుకొని అసలు బోన్ మ్యారోలోనే ప్రొడక్షన్ లేదా ఏమన్నా హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ ఏమన్నా ఉన్నాయా అంటే బ్లడ్ క్యాన్సర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం నిర్ధారణ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరే ఉంటాయి. అండ్ ఆ మ్యాలిగ్నెన్సీ టైప్ని బట్టి కీమోనా అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషనా అన్నట్టు మీ డాక్టర్ని కలిసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ హాస్పిటల్ నెంబర్కి కానీ హాస్పిటల్కి కన్సల్ట్ చేయొచ్చు. ధన్యవాదం.